తగ్ లైఫ్. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం తగ్ లైఫ్. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. ఒక్క కర్ణాటకలో తప్ప. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇదే క్రమంలో కర్ణాటకలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఈ రోజులు ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసిన తరుణంలో కర్ణాటకలో మాత్రం నిషేధించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనివల్ల బాక్సాఫీస్ కలెక్షన్లకు గండి పడిందని తెలుస్తోంది. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. కమల్ హాసన్ తో పాటు భారీ తారాగణం నటించిన తగ్ లైఫ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులను కలుపుకొని 250 కోట్లు ఖర్చయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జాయింట్, మద్రాస్ టాకీస్ వంటి బ్యానర్లలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్స్ లో ఏకంగా 225కు పైగా స్క్రీన్స్ లో విడుదలవ్వడం విశేషమని చెప్పాలి. ఇలా అన్ని ఏరియాల్లో ఓవర్సీస్ లోనూ మంచి గ్రాండ్ రిలీజ్ జరిగినా కర్ణాటక రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల నిమిత్తం టీం కర్ణాటకకు వెళ్లిన సందర్భంగా కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పదంగా మారింది. కన్నడ భాష తమ తమిళ భాష నుంచే ఉద్భవించిందని కమల్ హాసన్ అనటంతో పెద్ద దుమారమే రేపింది. కన్నడీయులు కమల్ హాసన్ పై కన్నెర చేశారు. కమల్ హాసన్ మాటలను వెనక్కి తీసుకోవాలని కన్నడిగులు డిమాండ్ చేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇక ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కగా కమల్ హాసన్ కు వ్యతిరేకంగా కర్ణాటక కోర్టు తీర్పునిచ్చింది. తగ్ లైఫ్ సినిమా సాఫీగా రిలీజ్ కావాలంటే వెంటనే కన్నడిగలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సూచించింది. కానీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. కమల్ హాసన్ వల్ల తగ్ లైఫ్ సినిమాకు నష్టం కలిగిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ కన్నడిగలతో ఉన్న వివాదం కారణంగా అక్కడ తగ్ లైఫ్ సినిమాను నిషేధించారు. దీంతో కర్ణాటక మార్కెట్ నుంచి 30 కోట్ల గ్రాస్ వరకు తగ్ లైఫ్ సినిమాకు నష్టమే కలిగించిందని అంటున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం గరిష్టంగా అక్కడ 5 నుంచి 10 కోట్ల వరకు నష్టం జరుగుతుందని ముందే అంచనా వేసుకొని కన్నడిగలకు సారీ చెప్పడానికి ఒప్పుకోలేదని తమిళ చిత్ర ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన తరువాత విచారణ జూన్ 10కి వాయిదా పడింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఉత్కంఠగా మారింది. తగ్ లైఫ్. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం తగ్ లైఫ్. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. ఒక్క కర్ణాటకలో తప్ప. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇదే క్రమంలో కర్ణాటకలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఈ రోజులు ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసిన తరుణంలో కర్ణాటకలో మాత్రం నిషేధించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనివల్ల బాక్సాఫీస్ కలెక్షన్లకు గండి పడిందని తెలుస్తోంది. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. కమల్ హాసన్ తో పాటు భారీ తారాగణం నటించిన తగ్ లైఫ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులను కలుపుకొని 250 కోట్లు ఖర్చయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జాయింట్, మద్రాస్ టాకీస్ వంటి బ్యానర్లలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్స్ లో ఏకంగా 225కు పైగా స్క్రీన్స్ లో విడుదలవ్వడం విశేషమని చెప్పాలి. ఇలా అన్ని ఏరియాల్లో ఓవర్సీస్ లోనూ మంచి గ్రాండ్ రిలీజ్ జరిగినా కర్ణాటక రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల నిమిత్తం టీం కర్ణాటకకు వెళ్లిన సందర్భంగా కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పదంగా మారింది. కన్నడ భాష తమ తమిళ భాష నుంచే ఉద్భవించిందని కమల్ హాసన్ అనటంతో పెద్ద దుమారమే రేపింది. కన్నడీయులు కమల్ హాసన్ పై కన్నెర చేశారు. కమల్ హాసన్ మాటలను వెనక్కి తీసుకోవాలని కన్నడిగులు డిమాండ్ చేశారు.
కానీ కమల్ హాసన్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇక ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కగా కమల్ హాసన్ కు వ్యతిరేకంగా కర్ణాటక కోర్టు తీర్పునిచ్చింది. తగ్ లైఫ్ సినిమా సాఫీగా రిలీజ్ కావాలంటే వెంటనే కన్నడిగలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సూచించింది. కానీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. కమల్ హాసన్ వల్ల తగ్ లైఫ్ సినిమాకు నష్టం కలిగిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ కన్నడిగలతో ఉన్న వివాదం కారణంగా అక్కడ తగ్ లైఫ్ సినిమాను నిషేధించారు. దీంతో కర్ణాటక మార్కెట్ నుంచి 30 కోట్ల గ్రాస్ వరకు తగ్ లైఫ్ సినిమాకు నష్టమే కలిగించిందని అంటున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం గరిష్టంగా అక్కడ 5 నుంచి 10 కోట్ల వరకు నష్టం జరుగుతుందని ముందే అంచనా వేసుకొని కన్నడిగలకు సారీ చెప్పడానికి ఒప్పుకోలేదని తమిళ చిత్ర ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన తరువాత విచారణ జూన్ 10కి వాయిదా పడింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఉత్కంఠగా మారింది. తగ్ లైఫ్ నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం తగ్ లైఫ్. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. ఒక్క కర్ణాటకలో తప్ప. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇదే క్రమంలో కర్ణాటకలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఈ రోజులు ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసిన తరుణంలో కర్ణాటకలో మాత్రం నిషేధించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనివల్ల బాక్సాఫీస్ కలెక్షన్లకు గండి పడిందని తెలుస్తోంది. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. కమల్ హాసన్ తో పాటు భారీ తారాగణం నటించిన తగ్ లైఫ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులను కలుపుకొని 250 కోట్లు ఖర్చయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జాయింట్, మద్రాస్ టాకీస్ వంటి బ్యానర్లలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్స్ లో ఏకంగా 225కు పైగా స్క్రీన్స్ లో విడుదలవ్వడం విశేషమని చెప్పాలి. ఇలా అన్ని ఏరియాల్లో ఓవర్సీస్ లోనూ మంచి గ్రాండ్ రిలీజ్ జరిగిన కర్ణాటక రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల నిమిత్తం టీం కర్ణాటకకు వెళ్లిన సందర్భంగా కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పదంగా మారింది. కన్నడ భాష తమ తమిళ భాష నుంచే ఉద్భవించిందని కమల్ హాసన్ అనటంతో పెద్ద దుమారమే రేపింది. కన్నడీయులు కమల్ హాసన్ పై కన్నెర చేశారు. కమల్ హాసన్ మాటలను వెనక్కి తీసుకోవాలని కన్నడిగలు డిమాండ్ చేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇక ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కగా కమల్ హాసన్ కు వ్యతిరేకంగా కర్ణాటక కోర్టు తీర్పునిచ్చింది. తగ్ లైఫ్ సినిమా సాఫీగా రిలీజ్ కావాలంటే వెంటనే కన్నడిగలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సూచించింది. కానీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. కమల్ హాసన్ వల్ల తగ్ లైఫ్ సినిమాకు నష్టం కలిగిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ కన్నడిగలతో ఉన్న వివాదం కారణంగా అక్కడ తగ్ లైఫ్ సినిమాను నిషేధించారు. దీంతో కర్ణాటక మార్కెట్ నుంచి 30 కోట్ల గ్రాస్ వరకు తగ్ లైఫ్ సినిమాకు నష్టమే కలిగించిందని అంటున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం గరిష్టంగా అక్కడ 5 నుంచి 10 కోట్ల వరకు నష్టం జరుగుతుందని ముందే అంచనా వేసుకొని కన్నడిగలకు సారీ చెప్పడానికి ఒప్పుకోలేదని తమిళ చిత్ర ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన తరువాత విచారణ జూన్ 10కి వాయిదా పడింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఉత్కంఠగా మారింది.